అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే కనుక ఈరోజు ప్రారంభమవుతుందో, ఈ ప్రారంభానికి ఒక రోజు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం పర్యటన పెట్టుకోవటం, అక్కడ జరిగిన హడావుడి, ఇదంతా ఎలా చూడాలి? తన బల ప్రదర్శనలాగా చూడాలంటారా? లేదంటే కనుక ఈ ఎయిర్పోర్ట్ దగ్గర ఏదన్నా చేసి ప్రధాని రాకనడ్డుకునే ప్రయత్నం అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి ఉదంతాలని భూతద్దంతో చూడాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా ఉంది. ఏదైతే ఇవాళ ప్రతిష్టాత్మకమైనటువంటి ఇంటర్నేషనల్ భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మరి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు అని చెప్పి ఒక రోజు ముందు ఆయన ఒక దుర్మార్గపు యాత్ర, అది రోడ్ షో లాగా చేసుకుంటా చేసినటువంటి పెద్ద కుట్రగా భావించాలి. ఎందుకంటే దేశ ప్రధాని రాకని అడ్డుకోవాలి, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ న్యూస్ డైవర్ట్ చేయాలి, ఇదంతా ఒక అంతర్లీనంగా ఒక భారీ కుట్ర అని చెప్పి కూడా మనం భావించాలి. అయితే ఆ కుట్ర భగ్నం కూడా అయిందని చెప్పేసి మరో సందర్భంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇవాళ మరి అతి తొందరగా ఏదైతే పనులన్నీ పూర్తి చేసుకొని కూటమి ప్రభుత్వం వచ్చిన సరిగ్గా 2 సంవత్సరాలకే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తున్నారంటే అది కూటమి యొక్క ఐక్యతకు, కూటమి యొక్క అభివృద్ధిలో భాగంగా భావించాలి. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి ఎర్ర బస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్పోర్టా అని చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం ఒకసారి గుర్తుకు చేసుకోవాలి. ఇవాళ చూస్తే రాష్ట్రం అభివృద్ధిలో ఎంతో వేగవంతంగా పరుగులేస్తా ఉంది. అది చూసి ఓర్వలేని ఈ జగన్మోహన్ రెడ్డి పులివెందుల శాసనసభ్యులు మరి ఆయన పార్టీ వైఎస్ఆర్సీపీ ఆయన పార్టీ నాయకులతో చేయనటువంటి కుట్రలు లేవు అభివృద్ధిని అడ్డుకోవడానికి. ముఖ్యంగా ఇవాళ రాజకీయంలో ప్రజాశ్రేయస్సు కోరుకునే ప్రజానాయకులు ఎవరైనా సరే ప్రజలకి మంచి చేకూరాలి, లబ్ధి చేకూరాలి అని గతంలో నుంచి మనం చూస్తే ఎంతో మంది ముఖ్యమంత్రులు మారినా ఒక ముఖ్యమంత్రి తర్వాత ఒక ముఖ్యమంత్రి వస్తే ఏకాడికి అభివృద్ధి పనులను మరి వాటిని ముందుకు తీసుకెళ్లే దిశగానే వాళ్ళ పరిపాలన కొనసాగేది గతంలో. ఈరోజు దానికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి మరి గతంలో మనం చూసాం, ప్రజావేదికను కూల్చేయటం కానీ, రాజధానిని 3 రాజధానులని డ్రామాలు ఆడటం కానీ, పెట్టుబడిదారులను తరిమేయటం కానీ, ఎక్కడి ఆలోచన విధానం మనం కూడా ఒకసారి మరీ గుర్తు చేసుకోవాలి. ఇవాళ నిన్నైతే ఒక యాత్ర చేశాడు. ఇవాళ ఎవరైనా సరే ఒక యాత్ర చేయడానికి ఒక సార్థకం అనేది కనబడాలి జనాల్లో. ఏదైతే యాక్సిడెంట్ చేసి మరి ఆ యాక్సిడెంట్ ద్వారా చనిపోయినటువంటి కుటుంబాన్ని పరామర్శించాలా, ఆ యొక్క ఏదైతే ఉందో చనిపోయిన వ్యక్తిని నివాళులు అర్పించాలా, దానికి పూర్తిగా విరుద్ధంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మొత్తం నవ్వుకుంటున్నారు, కోపగించుకుంటున్నారు. ఏంది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దుర్మార్గం? ఏదైతే యాక్సిడెంట్ లో చనిపోయాడో ఆ వ్యక్తిని అసలు పట్టించుకోకుండా ఎవడైతే యాక్సిడెంట్ చేసి చంపాడో, చంపడానికి కారణమయ్యాడో ఆ వ్యక్తికి మద్దతుగా వెళ్ళటం అనేది ఈ సమాజానికి, ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మెసేజ్ ఇస్తున్నారో అర్థం కావట్లా. మరోపక్క మైకు పట్టుకొని మరి చనిపోయినటువంటి వ్యక్తి 45 సంవత్సరాలు వయసు అయిపోయింది అంటాడు. మరి ఈయన కింద మరి ఫ్యాంటు కింద 53 సంవత్సరాలు ఉన్నాయి, 45 సంవత్సరాలకే వయసు అయిపోయింది అంటే ఇవాళ ఈయన 53 పెట్టుకుని ఆ మాట అన్నాడంటే ఆయన మానసిక స్థితి కావచ్చు, ఆయన మాట్లాడేటువంటి ఏదైతే స్క్రిప్ట్ చూసి పేపర్ చూసి ఏముందో కూడా చదవలేనటువంటి దయనీయ స్థితిలో ఒక ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి చేసినటువంటి వ్యక్తి గతంలో అని చెప్పేసి ఈరోజు ఆలోచిస్తూ ఉంటే మేము చేసినటువంటి తప్పు ఏందా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం మంచి సంక్షేమాలు కావచ్చు, మంచి అభివృద్ధి అన్నీ చేసుకుంటా పరిపాలన కొనసాగించే వాళ్ళనే నాయకులు అంటారు. అలా ఆయన చిత్తశుద్ధితో చేశాడు కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రస్థానంలో 40 సంవత్సరాలు పైచిలుకు పరిపాలనలో ఉన్న ఆయన ఇవాళకి కూడా భారతదేశంలో ఆయనకి రోజుకు ఆయన ఖ్యాతి పెరుగుతా పోతా ఉందే కానీ
ఏ ఒక్కళ్ళు కూడా ఆయన్ని తక్కువ చేసి మాట్లాడే సందర్భాలు ఎక్కడా ఉండవు ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప. ఎందుకంటే ఆయన యొక్క చేసే ఆలోచనలు ఈయనకు నచ్చవు. దాన్ని కౌంటర్గా ఆయన ఎప్పుడు ఆయన రాజకీయ ప్రస్థానంలో వ్యతిరేకిగా ఆయన ప్రస్థానం కొనసాగించాలి. అది లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా ఉండదు అని చెప్పి ఒక భావనలో ఏకాడికి ఆ వంటెద్దు పోకడల వ్యవహారాల్లో ఆయన దిట్టగా మారిపోయాడు అనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. సరే, ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చూస్తే కనుక చిన్న పిల్లాడు తెలిసి తెలియ చేశాడు, అతని జీవితాన్ని నాశనం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అసలుగా ఎంసెట్ రాస్తున్నాడు పిల్లాడు, అతని జీవితాన్ని పాడు చేస్తారా? వాళ్ళ నాన్న అయితే గనక వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకోవాలని చూస్తే ఆ సెటిల్మెంట్ డబ్బులు కూడా ఆ బాధిత కుటుంబానికి అందకుండా చేశాడు రాక్షసుడి చంద్రబాబు నాయుడు. ఈ రాక్షసుడి మీద మేము యుద్ధం చేస్తామంటున్న జగన్మోహన్ రెడ్డి ఏంటంటారు? ఈ యుద్ధం గొడవ ఏంది? ఈ సెటిల్మెంట్ కి రాక్షసుల్లాగా అడ్డం పట్టడం ఏంటి? ఏంటంటారు ఇదంతా అసలు? ఇది ఏముంది సార్, షార్ట్ కట్ లో దెయ్యాలు వేదాలు వలకపోసినట్టే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, ఇందాక నేను చెప్పాను స్టార్టింగ్ లో, ఏదైతే వ్యక్తి చనిపోయాడో ఆ వ్యక్తిని గాలి కొదిలేసి ఆ వ్యక్తి మరణానికి కారణమైనటువంటి వాడిని వెనకేసుకురావటం, చిన్నపిల్లవాడు అనటం. ఇవాళ మనం చూసాం, గతంలో చిన్నపిల్లవాడు అవినాష్ అని చెప్పాడు. ఆయన సాక్షాత్తు ఒక హత్య కేసులో ముద్దాయి. నేను చెప్పడం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చెప్తారు. మరోపక్క ప్రతి ఒక్కళ్ళు ఆయనకి నేరాలు చేసే వాళ్ళందరూ చిన్నోళ్ళుగా పడతారు, వాళ్ళకి పదవులు ఇస్తా ఉంటాడు. అది అసలు ఆయన ఒకటే సార్, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఆయన ప్రతిదీ కుట్ర రాజకీయాలు, నీచ రాజకీయాలు, ప్రతిదీ కూడా స్వార్థ రాజకీయాలు. ఆయన రాజకీయంలో లక్షల కోట్లు సంపాదించుకోవడానికి, ప్రజాధనాన్ని దోచుకోవడానికి ఆయన రాజకీయ ప్రస్థానంలోకి వచ్చారు, కొనసాగుతున్నారు అనేది స్పష్టంగా కానొస్తా ఉంది. బుద్ధున్నాడు ఎవరు కూడా ఆయన మాటలను ఒక్కసారి ఆలోచించుకుంటే ఆయన ఊసు కూడా ఎత్తడని చెప్పేసి మరోసారి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అది యుద్ధం గొడవ ఏంటంటారు? ఆయన ఏదో యుద్ధం చేస్తాను అంటున్నాడు. యుద్ధం చేసే అతను అక్కడ మహిళా విలేకరు ఒక ప్రశ్న అడగడానికి ప్రయత్నిస్తుంటేనే వెనక్కి తిరిగి ఎందుకు వెళ్ళిపోయారంటారు? యుద్ధం చేసే వ్యక్తి ప్రశ్నలకైనా సమాధానం చెప్పాలి కదా. మరి చెప్పడండి, ఆయన కళల్లో యుద్ధాలు చేస్తాడు. చెప్పనంటే ఎలాగంటే ఆయన యుద్ధం అంటే గనక ప్రశ్నలు ఉంటాయి, ఆయుధాలు ఉంటాయి, నేను ఆయుధాలే వాడతాను, ప్రశ్నకి సమాధానం చెప్పనంటే అవ్వదు కదా అది. ఆయన ఆయుధాలు మనకు తెలియదేముంది. ఏదైతే ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు డిఎస్సి నియామకాలపై ఏదో అని చెప్పేసి ఏదో చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు. డిఎస్సి నియామకాలు ఏ ప్రాతిపదికన నిర్వహించారు ఏంది అనేది కూడా ఆయనకి మరి తెలిసి చేస్తారో తెలియక చేస్తారో ప్రతిదీ కూడా ఇవాళ మనం చూస్తా ఉన్నాం. గతంలో ఆయన నోటితోనే భోగాపురం ఎందుకు వేస్ట్, ఎర్ర బస్సు కూడా రాదు అన్నాడు. ఇవాళ చూస్తే దేశమే మన వైపు చూస్తోంది, ప్రపంచమే మన వైపు చూసే విధంగా మరి అంతటి గొప్ప ఎయిర్పోర్ట్ ని నిర్మాణించగలిగామంటే మరి ఇవాళ ఒక మంచి ఆలోచనతో, మంచి ఏదైతే అభివృద్ధితో ముందుకు సాగాలే కానీ యుద్ధాలు చేస్తాను, కర్రలు, సాములు, కత్తులు ఇవన్నీ ఏం సార్? ఇవన్నీ కుట్ర రాజకీయాలు. ఆయన రాజుల కాలం నాటి రాజకీయాలు, నియంత రాజకీయాలు ఆయనకు అలవాటు. ఆయన యొక్క కుటుంబ ప్రస్థానం ఏ విధంగా సాగిందో ప్రజలకు తెలుసు. ప్రతిదీ కూడా ఆయన ఆ కోణంలోనే కక్ష సాధింపులు, యుద్ధాలు, జనాల్ని రెచ్చగొట్టడాలు, జనాల్ని మనం చూసాం. ఏదైతే నిన్న ఒక మహిళా అధికారిని మరి ఆ యొక్క ఈయనను చూసుకుని ఆ యొక్క పార్టీ కార్యకర్తలు ఒక మహిళా అధికారిని ఏ విధంగా హింసించారో మనం సాక్షాత్తు వీడియోలో చూసాం. ఇవాళ యుద్ధం అంటాడు. గతంలో చెప్పాడు యుద్ధం సిద్ధమని, జనాలు చూశారు. జనాలు ఆయనపై యుద్ధం చేసి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అధికారంలో తీసుకొచ్చి ఆయన్ని 11 సీట్లకే పరిమితం చేసి జగన్మోహన్ రెడ్డిగా నామకరణం చేశారనేది మరొకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా.